ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టి ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా మారిపోయాడు. అసలు ఈ వ్యక్తి ఎవరు? అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలను కూడా పట్ట పగిలి చుక్కలు చూపించాడు. అసలు ఈయనకి అమెరికాకి సంబంధం ఏంటి? ఎందుకు ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా మారిపోయాడు? ఈయన కోసం ఈ వీడియోలో ప్రతిదీ మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడాలి. 1957 మార్చి 10 మొహమ్మద్ బిన్ లాడెన్, ఆలే గెహమెన్ అనే కపుల్స్ కి ఒసామా బిన్ లాడెన్ రియాద్ లో జన్మించాడు. ఈ ఒసామా బిన్ లాడెన్ తండ్రి మొహమ్మద్ బిన్ లాడెన్ చిన్న వయసు నుండి కష్టపడి సౌదీ అరేబియాలో టాప్ కన్స్ట్రక్టర్ గా మారి సౌదీ బిన్ లాడెన్ అనే ఒక గ్రూప్స్ ని క్రియేట్ చేశారు. ఈ గ్రూప్ అనేది కొన్ని సంవత్సరాల్లోనే కొన్ని కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కొన్ని కోట్ల ఆస్తులు ఉన్న మొహమ్మద్ బిన్ లాడెన్ అంటే ఒసామా బిన్ లాడెన్ వాళ్ళ తండ్రికి 22 మంది భార్యలు, అలాగే 54 మంది పిల్లలు. అందులో ఈ ఒసామా బిన్ లాడెన్ 17వ వాడు. ఈ ఒసామా బిన్ లాడెన్ కి చిన్న వయసు నుంచి మతపరమైన విషయాలపై చాలా ఆసక్తి ఎక్కువ. ఇలానే కింగ్ అబ్దుల్లాజిజ్ యూనివర్సిటీ ఆఫ్ జెడాలో తన ఎకనామిక్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ కోర్సెస్ ను కూడా కంప్లీట్ చేశారు. ఈ ఒసామా బిన్ లాడెన్ తన కాలేజ్ లైఫ్ లో ఇస్లామిక్ మతంపై చాలా ఆసక్తి పెరిగింది. ఈ ఇస్లామిక్ మతంపై ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఈ ఒసామా బిన్ లాడెన్ వాళ్ళను ఒక శత్రువులా చూసేవాడు. ఇలాంటి వాళ్ళని రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్ అంటారు. 1978వ సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్ లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పీపుల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ ప్రభుత్వానికి అక్కడ ప్రజలకు చాలా వ్యతిరేకంగా ఉండేది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ సాంప్రదాయాలను ఉల్లంఘించడం, కిందపరచడం లాంటివి చేసేది. సో ఇలాగా ఈ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి అలాగే అక్కడ ప్రజలకు చాలా గొడవలు అనేవి జరిగేవి. సో ఇది ఎలా ఉండగా ఈ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి సోవియట్ యూనియన్ గవర్నమెంట్ కి మంచి బాండింగ్ ఉండేది. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రజల వల్ల కూలిపోతుంది అన్న భయంతో ఈ సోవియట్ యూనియన్ ఏం చేసిందంటే వాళ్ళ సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ లోకి పంపింది. సో అప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ముజాహిదీన్స్ అందరూ సోవియట్ యూనియన్ సైన్యానికి ఎదురెళ్లారు. కానీ ఇక్కడ ఈ ముజాహిదీన్స్ అంటే ఎవరు? ముజాహిదీన్స్ అంటే వాళ్ళ దేశం కోసం కానీ, వాళ్ళ మతం కోసం కానీ, ఏదైనా వాళ్ళ కోసం వాళ్ళు పోరాటం చేసే వాళ్ళను ముజాహిదీన్స్ అంటారు. మీరు దురంధర్ మూవీ చూసుంటే ఈ పదాన్ని వినే ఉంటారు. ఈ ముజాహిదీన్స్ కి అలాగే ఈ సోవియట్ యూనియన్ కి వార్ జరుగుతున్న సమయంలో ఎవరికి తెలియకుండా అమెరికా ఇంకా పాకిస్తాన్ ఈ వార్ లో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ అమెరికా ఏం చేసేది అంటే సోవియట్ యూనియన్ సైన్యానికి కావాల్సిన డబ్బు, ఆయుధాలు మొత్తాన్ని పాకిస్తాన్ కి ఇచ్చి అక్కడ వరకు చేరవేసేది. సో ఇలాగా ఎవరికి తెలియకుండా, ఎవరికి అనుమానం రాకుండా ఈ రెండు దేశాలు ఈ వార్ లో ఇన్వాల్వ్ అయ్యాయి. ఇదంతా గమనిస్తున్న ఒసామా బిన్ లాడెన్ వాళ్ళ ముస్లిం సోదరులు కాపాడుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ 1984లో ఒసామా బిన్ లాడెన్ పాలస్తీనా ప్రాంతానికి చెందిన ఇస్లామిక్ పండితుడు అబ్దుల్లా అజ్మత్ తో కలిసి ముగబ్ అలీ ఖిద్మత్ అనే ఒక సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ఏం చేసేది అంటే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలనుకున్న విదేశీ ముస్లింస్ కి డబ్బు, ప్రయాణం, వసతి లాంటి ఏర్పాట్లు చేశారు. ఈ సంస్థ అనేది టెర్రరిస్ట్ గా అటాక్ చేయడానికి కాదు, ఇది యుద్ధానికి మద్దతు అందించే నెట్వర్క్ గా పనిచేసింది. ఈ ఎంఏకే సంస్థ ఒక పెద్ద నెట్వర్క్ గా మారిన తర్వాత ఈ ఒసామా బిన్ లాడెన్ వాళ్ళ అనుచరులతో కలిసి ఇలాంటిదే ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయాలనుకుని 1988లో అల్ ఖైదా అనే ఒక నెట్వర్క్ ని స్టార్ట్ చేశారు. ఒక సంస్థను స్టార్ట్ చేశారు. ఈ సంస్థ ఏం చేసేది అంటే ఏ దేశంలో అయినా ఎక్కడైనా కానీ ముస్లిం సోదరులు అందరినీ చేరుకోవడం, వాళ్ళ అందరికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను గ్రూప్ గా డివైడ్ చేసి వేరు వేరు దేశాలకు పంపించేది. ఇలాగా వాళ్ళ నెట్వర్క్ ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్ గా మార్చుకుంది ఈ అల్ ఖైదా. 1996 నుంచి 1998 మధ్యలో ఈ అల్ ఖైదా నాయకులు అందరూ కలిపి ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళ ప్లేసెస్ లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని అందరూ అమెరికాపై అటాక్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అసలు ఈ అమెరికాపై ఎందుకు అటాక్ చేయాలనుకున్నారు? దీనికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఈ అమెరికా దేశం ముస్లిం దేశంపై జోక్యం చేసుకోవడం. రీజన్ నెంబర్ 2, సౌదీ అరేబియాలో అమెరికా సోల్జర్స్ వచ్చి ఉండిపోవడం. దీనికి వెనక ఒక స్టోరీ కూడా ఉంది, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ అల్ ఖైదా సంస్థ అనుకున్నట్టే 1998 ఆగస్టు 7న అమెరికాపై యుఎస్ ఎంబసీ బాంబింగ్ అటాక్ ని జరిపించింది. ఈ అటాక్ ని ఎలా జరిపించారంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ ని, అక్కడ ఎప్పుడైతే జనాలు ఎక్కువ మంది వస్తారో అక్కడ సెక్యూరిటీ మొత్తాన్ని ఒక స్కెచ్ వేసి ప్లాన్ వేశారు. ప్లాన్ వేసి ఒక 2 ట్రక్స్ ని తీసుకున్నారు. ఈ ట్రక్స్ తీసుకుని ఆ ట్రక్స్ మొత్తాన్ని అక్కడ ఉన్న మందుగుండు సామాన్లు అంటే ఎలాంటి అంటే బాంబింగ్ ఐటమ్స్ మొత్తాన్ని ఆ ట్రక్స్ లో ఫిల్ చేసుకున్నారు. ఫిల్ చేసుకుని ఆ అటాక్ చేయాలనుకున్న వాళ్ళని కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సో ఇలాగా సరిగ్గా ఆగస్టు 7వ తారీఖున ఈ 2 ట్రక్స్ అనేవి బయలుదేరారు.
కానీ ఈ ఆగస్ట్ 7 అన్న డేట్ ని తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే 1990లో అమెరికా సైన్యం సౌదీ అరేబియాలో ప్రవేశించిన రోజుకు ఇది సరిగ్గా 8 ఏళ్ళు పూర్తయిన రోజు. సో అందుకే ఈ డేట్ ని ఎంచుకున్నాం. ఈ 2 ట్రక్కులు బయలుదేరి ఒకటి దార్ ఈ సలాం, రెండోది నైరోబికి దగ్గరకు చేరుకున్నాయి. ఉదయం సరిగ్గా 10:30 గంటలకి ఈ ట్రక్స్ రెండు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ ట్రక్స్ ని గేట్ లోపలికి తీసుకెళ్లాలనుకున్నాను, కానీ అక్కడ సెక్యూరిటీ అడ్డుకున్నాం. సో ఈ ట్రక్స్ ని బయట పెట్టి బ్లాస్ట్ చేస్తారు. ఈ బ్లాస్ట్ చేసిన వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం ధ్వంసం అయిపోయింది. అక్కడ ఉన్న కార్లు, బిల్డింగ్లు మొత్తం అన్ని విరిగిపోయి మనుషులు ఆ బిల్డింగ్ మీద పడిపోతున్నారు. సరిగ్గా ఈ బ్లాస్ట్ జరిగిన 10 నిమిషాల తరువాత ఇంకోటి దారి ఈ స్థలంలో ఇంకో ట్రక్ అనేది బ్లాస్ట్ జరిగింది. సో ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి, ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం ధ్వంసం అయిపోయింది. ఈ టోటల్ ఈ యొక్క అటాక్ లో 4,500 మంది గాయపడ్డారు, అలాగే 230 మంది చనిపోయారు. ఈ అటాక్ జరిగిన తర్వాత అమెరికా FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఈ యొక్క ట్రక్స్ పార్ట్స్ అలాగే ఆ బాంబు పార్ట్స్ మొత్తాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే దీని వెనుకున్నది అల్ ఖైదా అని కన్ఫర్మ్ చేసింది. సో ఇలాగా ఈ అల్ ఖైదా సంస్థ ఈ అమెరికాపై ఈ అటాక్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ముందు చెప్పినట్టు సౌదీ అరేబియాలో అమెరికా సైన్యం వచ్చి ఉండిపోయారు అన్న దానికి స్టోరీ ఇదే. సో అప్పట్లో ఇరాన్ సైన్యం కువైట్ దేశంపై యుద్ధం చేసింది. అప్పట్లో ఈ ఇరాన్ సైన్యం చాలా పెద్దది. సో ఈ వార్ జరుగుతున్న సమయంలో ఇరాన్ సైన్యం ఈ సౌదీ అరేబియా బోర్డర్స్ దగ్గరకు చేరుకుంది. సో అందులో సౌదీ అరేబియా లీడర్స్ అందరూ ఇది సౌదీలో కూడా జరగవచ్చు ఈ వార్ అన్న భయంతో అమెరికా సోల్జర్స్ మొత్తాన్ని మద్దతు అడిగారు. సో అప్పుడు ఈ అమెరికా సోల్జర్స్ అనేది సౌదీ అరేబియాలో వచ్చారు. కానీ ఇలా సౌదీ అరేబియాలోకి అమెరికన్ సోల్జర్స్ రావడం ఈ ఒసామా బిన్ లాడెన్ కి నచ్చలేదు. సో దాంతో ఈ యొక్క అటాక్స్ మొత్తాన్ని జరిపించారు. సో ఇది ఈ యొక్క యుఎస్ ఎంబసీ బాంబింగ్ అటాక్ జరిపిన తరువాత 2001లో 9/11 అటాక్ కూడా జరిపించారు. కానీ ఇక్కడ ఈ 9/11 అంటే ఏంటి? మనం సాధారణంగా మన ఇండియాలో డేట్, మంత్ అండ్ ఇయర్ తో స్టార్ట్ చేస్తారు కదా, అదే అమెరికాలో మంత్, డేట్ అండ్ ఇయర్ తో స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ 9/11 అంటే 9th మంత్ అంటే సెప్టెంబర్ లో 11వ రోజు అని అర్థం. 2001 సెప్టెంబర్ 11న మంగళవారం అల్ ఖైదా సంస్థ ఏం చేసింది అంటే వాళ్ళ సంస్థలో ఉన్న 19 మంది హైజాకర్స్ లో 4 హైజాకర్స్ యుఎస్ లో ఉన్న అమెరికన్ ఎయిర్లైన్ ఫ్లైట్స్ 11, యునైటెడ్ ఎయిర్లైన్ ఫ్లైట్ 175, అమెరికన్ ఎయిర్లైన్ ఫ్లైట్ 77, అలాగే యునైటెడ్ ఎయిర్లైన్ ఫ్లైట్ 93ని ఈ 4 ఫ్లైట్స్ ని హైజాక్ చేశారు. సరిగ్గా మార్నింగ్ 8:46 కి బోస్టన్ నుంచి లాస్ ఏంజల్స్ కి వెళ్తున్న అమెరికన్ ఎయిర్లైన్ ఫ్లైట్ 11 ని న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఉన్న నార్త్ టవర్ ని ఢీ కొట్టించారు. స్టార్టింగ్ లో ఈ ప్రమాదాన్ని పైలట్ మిస్టేక్ అని భావించారు. సరిగ్గా ఇది జరిగిన 47 నిమిషాలకు సేమ్ ఇంకొక యునైటెడ్ ఎయిర్లైన్ ఫ్లైట్ 175 బోస్టన్ నుంచి లాస్ ఏంజల్స్ కి వెళ్తున్న ఈ ఫ్లైట్ సౌత్ టవర్ ను ఢీ కొట్టింది. వెంటనే 7 నిమిషాల్లో ఇంకొక ఫ్లైట్ వాషింగ్టన్ నుంచి లాస్ ఏంజల్స్ కి వెళ్తున్న సౌత్ లో ఉన్న పెంటగాన్ ని ఢీ కొట్టింది. సో ఇలానే 10:03 అంటే కరెక్ట్గా 10:03కి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వెళ్తున్న ఫ్లైట్ క్రాష్ అయి పెనిన్సులాలో ఉన్న పొలంలో కూలిపోయింది. దాదాపుగా ఈ ఫ్లైట్ క్రాష్ లో 3,000 మంది చనిపోయారు, అలాగే 6,000 మంది గాయపడ్డారు. అమెరికాకు చెందిన CIA అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ టోటల్ సిచ్యువేషన్ ని పరిస్థితులను తీసుకొని దీని వెనుకున్నది అల్ ఖైదా అనే నిర్ధారించింది. వెంటనే అమెరికా లీడర్స్ అందరూ ఈ అల్ ఖైదా సంస్థకి మెయిన్ లీడ్ అయిన ఒసామా బిన్ లాడెన్ ని చంపాలనుకున్నారు. ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్. ఈ ఒసామా బిన్ లాడెన్ ని చంపడానికి ఈ అమెరికా వాళ్ళు ఈ ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ ని అమలు చేశారు. ఆల్రెడీ అమెరికా ఒసామా బిన్ లాడెన్ ని చంపాలనుకున్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు ఉంటున్న ప్లేస్ మొత్తాన్ని అటాక్ చేశారు. కానీ ఒసామా బిన్ లాడెన్ అక్కడి నుండి తప్పించుకొని ఆఫ్ఘనిస్తాన్ కి ఈస్ట్ వైపు ఉన్న టోరా బోరా పర్వతాలపై పారిపోయాడు. ఈ అమెరికా వాళ్ళు ఆ పర్వతంపై మిసైల్స్ తో దాడి చేశారు. కానీ ఒసామా బిన్ లాడెన్ అక్కడి నుండి కూడా తప్పించుకొని పాకిస్తాన్ లో ఉన్న అబ్బా టబ్బా అనే ఒక ప్లేస్ లో రహస్యంగా వెళ్లి ఇల్లు కట్టుకొని అక్కడి నుండి ఈ అల్ ఖైదా సంస్థను గైడ్ చేసేవాడు. ఈ అమెరికా CIA వాళ్ళు ఒక వ్యక్తిని బాగా అబ్జర్వ్ చేశారు. ఈ వ్యక్తి ప్రతిరోజు ఆ ఇంట్లోకి వెళ్ళడం, రావడం లాంటివి చేసేవారు. కానీ ఈ వ్యక్తి తప్ప ఆ ఇంట్లోకి ఎవరు వచ్చి వెళ్ళేవారు కాదు. అండ్ ఆ ఇల్లు కూడా కొంచెం
చాలా అంటే కొంచెం విచిత్రంగా ఉంటాయి. ఆ ఇల్లు ఎలా ఉండేదంటే పెద్ద పెద్ద గోడలు, ఆ ఇంటి మొత్తం ఆ చుట్టుపక్కల మొత్తం ఐరన్ చైన్స్ లాంటివి ఉండేవి. ఆ ఒక రోజు అలాగా అబ్జర్వ్ చేస్తున్న సమయంలో ఆ ఇంటి గోడ మీద ఒక నీడ పడింది. ఆ నీడ దాదాపుగా 6.5 అడుగులు. అండ్ అమెరికా సిఐఏ వాళ్ళు కన్ఫర్మ్ గా ఫిక్స్ చేశారు. అంటే కన్ఫర్మ్ గా ఫిక్స్ అయిపోయింది. ఇది ఒసామా బిన్ లాడెన్ అని. ఆయన డైరెక్ట్ గా అటాక్ చేస్తే ఇది ఒసామా బిన్ లాడెన్ తప్పించుకుంటాడని ఆ ఇంటి మొత్తాన్ని మెసేజ్ చేసి ఏ టైంలో ఎప్పుడు అటాక్ చేస్తూ అది తప్పించుకోకుండా ఉండి దూరిపోతాడని మొత్తం స్కెచ్ వేసుకున్నారు. అండ్ ఈ టోటల్ ఆపరేషన్ లో ఒక్క ముక్క కూడా పాకిస్తాన్ కి చెప్పలేదు. కానీ ఈ ఆపరేషన్ మాత్రం పాకిస్తాన్ లోనే జరిగింది. ఈ పాకిస్తాన్ కి ఎందుకు చెప్పలేదంటే ఈ పాకిస్తాన్ ఒకవేళ ఒసామా బిన్ లాడెన్ తో కలిసి అతనికి సహాయం చేసే అవకాశం ఉందని ఇది రహస్యంగా ఉంటుంది అమెరికా. సరిగ్గా మే 2 తెల్లవారుజామున 4 గంటలకి అమెరికా స్పెషల్ గా తయారు చేసుకున్న అమెరికా హెలికాప్టర్స్ లో పాకిస్తాన్ బోర్డర్ దాటించింది. అండ్ సరిగ్గా ఒసామా బిన్ లాడెన్ ఇంటి దగ్గరికి వచ్చిన వెంటనే ఒక బ్లేడ్ అనేది ఒసామా బిన్ లాడెన్ వాళ్ళ ఇంటికి కూడా తగిలి ఆ ప్లేన్ అనేది క్రాష్ అయింది. వెంటనే ఆ ఫ్లైట్ లో అంటే ఆ హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళ కమాండోస్, పైలట్ అండ్ వాళ్ళ తో పాటు ఆ ఇంట్లోకి ఎంటర్ అయిపోయారు అమెరికన్ సోల్జర్స్. వెంటనే ఆ ఇంటి కింద ఉన్న వాళ్ళందరినీ సైలెంట్ గా అదుపులోకి తీసుకొని చంపేశారు. వెంటనే సెకండ్ ఫ్లోర్ కి పరిగెత్తి వెళ్ళారు ఈ సోల్జర్స్ అందరూ. ఆ సెకండ్ ఫ్లోర్ లో ఒసామా బిన్ లాడెన్ వాళ్ళ తమ్ముడు కూడా చంపేశారు. అండ్ ఆ సెకండ్ ఫ్లోర్ మొత్తాన్ని చెక్ చేస్తే ఒసామా బిన్ లాడెన్ అక్కడ లేడు. వెంటనే సోల్జర్స్ అందరూ థర్డ్ ఫ్లోర్ కి వెళ్తారు. థర్డ్ ఫ్లోర్ లో ఒసామా బిన్ లాడెన్ వాళ్ళ వైఫ్ తో పాటు రూమ్ లో పాయింట్ బ్లాంక్ లో దొరికేశారు. వెంటనే ఈ ఒసామా బిన్ లాడెన్ తప్పించుకోవాలని చెప్పి వాళ్ళ వైఫ్ ని వాళ్ళ సోల్జర్స్ మీదకి నెట్టేశారు. కానీ వెంటనే అక్కడ ఉన్న సోల్జర్స్ అందరు కలిపి పాయింట్ బ్లాంక్ లో ఒసామా బిన్ లాడెన్ ని చంపేశారు. ఈ ఒసామా బిన్ లాడెన్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ కూడా చేశారు. అండ్ ఈ ఒక బాడీని తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్ లో ఒసామా బిన్ లాడెన్ ఇంకా లేడు అని మొత్తాన్ని ఆ న్యూస్ ని వైరల్ చేశారు. అండ్ ఎంత వాళ్ళకి అమెరికా వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళ ఇస్లామిక్ సంప్రదాయాల మొత్తాన్ని క్లియర్ చేసి వాళ్ళ సమాధిని కూడా అరేబియా సముద్రంలోని ఒసామా బిన్ లాడెన్ యొక్క సమాధిని కనిపించారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.